సీఎం రేవంత్ రెడ్డి గారు మొదటి బెంచ్ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు కూడా మొదటి బెంచ్ నాయకుడు. వాళ్ళిద్దరు సవాళ్ళు ఎదుర్కొని ఒకవేళ కేసీఆర్ స్వయంగా కేటీఆర్ అంటే కాదు, కేసీఆర్ గారు స్వయంగా రేవంత్ ఇక అసెంబ్లీ రానుబాయి, ఇక నువ్వు వాడికి వస్తే కడిగేస్తావు, ఈ రోడ్డు మీద కూర్చుందా మైక్ ఉండదు అని ఆయన అంటే, నేను అప్పుడు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆలోచన చేస్తావా మరి కేసీఆర్ అడిగాను కదా నేను మాట ఇవ్వలేను, నేను కన్విన్స్ చేస్తా. ఇప్పుడు డైరెక్ట్గా కేసీఆర్ గారే ప్రతిపక్ష నాయకుడే ఇక్కడ రోడ్డు మీద కూర్చుందామంటుండు కదా, మీరు కూడా రేవంత్ రెడ్డి గారు మీరు కూడా మన ఆలోచన చేయండి, మీ ఒకటే కేటగిరీ కదా, ఇద్దరు ఫస్ట్ బెంచ్ లీడర్లు కదా, మీరు కొంత ఆలోచన చేస్తారని కొంత చర్చ ప్రయత్నం చేస్తా. ఇక ఇప్పటి నుంచి కేటీఆర్ హరీష్ రావు ఎక్కడికి రమ్మన్నాడు, ప్రెస్ క్లబ్కు రమ్మన్నా, ఏ క్లబ్కు రమ్మన్నా నేను వస్తా. ఆయన స్టేట్మెంట్ ఇవ్వగానే మళ్ళొక్కసారి స్టేట్మెంట్ ఇవ్వగానే కేటీఆర్ గారు మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వగా నేను గాంధీ భవన్ నుంచి బయలుదేరుతాను. ఎందుకంటే నేను ఒక మున్సిపల్ కౌన్సిలర్ అయినా, మున్సిపల్ చైర్మన్ అయినా, నేను 3 సార్లు ఎమ్మెల్యే అయినా, 2 సార్లు ఓడిపోయినా, నువ్వు 4 సార్లు ఎమ్మెల్యే అయినావు, నువ్వు సెకండ్ బెంచ్ లీడర్వే, నేను సెకండ్ బెంచ్ లీడర్నే, నో డౌట్ ఇలా. నేను ఒక్కని చెయ్య, నేను కూడా సెకండ్ బెంచ్ లీడర్నే. మన ఇద్దరం తెలుసుకుందాం. నువ్వు ముఖ్యమంత్రి కొడుకుగా ఫీల్ కాకు ప్లీజ్. అదే మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఒకప్పుడు ముఖ్యమంత్రిగా మా కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా ఫీల్ కాకు. పోస్టు పర్సనాలిటీ తాత్కాలికంగా పెంచుతుంది. నా రాజకీయ అనుభవం చెప్తున్నాను, పోస్టు తాత్కాలికంగా ఉంటుంది, పర్సనాలిటీ పర్మనెంట్గా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైనా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఇద్దరు ఎప్పుడు మళ్ళీ ఈసారి ఏమైనా క్లబ్కు రమ్మంటే నేను చక్కగా గాంధీ భవన్ నుంచి పోతా. ఇక నేను కూడా రెడీ అయిపోయినా. మీరు అడిగారు, మన గాంధీ భవన్ మీడియా అడిగారు, నేను మీకు గ్యారంటీ ఇదైతే. నేనేమంటున్నా, జగ్గారెడ్డి అడుగు బయట పెడితే నేను ఒక సిగ్నల్ కొడితే హైదరాబాద్లో ఎంత కదలాలో అంతమంది కదులుతారు. నాకు ఆ కెపాసిటీ ఉంది. నేను ఇట్లా కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఈడ నాకు కూడా, నేను సంగారెడ్డి అయినా నాకు ఈడ అడ్డ ఉంది ఈడ. అట్లా మీరేమి అది తర్వాత, ఇక అది ఇప్పుడు కాదు టాపిక్. జూబ్లీ హిల్స్ టాపిక్ ఇప్పుడు వద్దు, రేపు మాట్లాడతా. కాంగ్రెస్ విభేదాలు కొత్త కాదు. అసలు మీకు ఒకటి చెప్తున్నానండి, అసలు కాంగ్రెస్లో మేము గప్చుప్గా కూర్చుంటే మీకు న్యూసే లేదు. అసలు మీకు మీడియాకి ఉందా? మీకు న్యూస్ ఉందా? ఈరోజు రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వార్తలు, రాజకీయంగా వార్తలు కావాలంటే అది కాంగ్రెస్ పార్టీ రాజకీయమే నడుస్తుంది. అంతా ప్రాంతీయ పార్టీలో 4, ఎన్నిసార్లు వేస్తావు వాళ్ళది, బీజేపీలో ఒక్కలే, ఎన్నిసార్లు వేస్తుంది మీ మీడియా? మా దాంట్లో తుమ్మినా, దగ్గినా, గోకినా, గీకినా కొడుతూనే ఉంటారు మీరు. ఏంది కారణం? ఏంది? మా దగ్గర రాజకీయ స్వతంత్రత కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కులపరమైన, మతపరమైన భేదాభిప్రాయాలు ఏమున్నా ఓపెన్గా మాట్లాడుకునే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఆ స్వతంత్రమే ఈ కాంగ్రెస్ పార్టీకి బలం. దేశ ప్రజలకు భద్రత, రాష్ట్ర ప్రజలకు భద్రత. మా హనుమంతరావు గారు ఉన్నారు, విహెచ్ హనుమంత్ అని ఉన్నాడు, ఆయన ల్యాండ్ బీసీలను కొట్లాడుతున్నాడు.
ఇప్పుడు కాదు కదా ఆయన బీసీలు అని కొట్లాడేది. మన దాదాపు 30-40 ఏళ్ళ నుంచి మీరైతే మొన్న 10-15 ఏళ్ళు మీరు చూస్తూనే ఉన్నారు. హనుమంతరావు గారు బీసీలు అంటాడు. లాస్ట్కి రాహుల్ గాంధీ గారు కూడా కులగణన బీసీ అని తీసిండా లేదా? కాబట్టి కులపరమైన అంశాలు కానీ ఏది ఉన్నా స్వేచ్ఛగా మాట్లాడుకునే ఒక స్వతంత్రము హక్కు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో ఉంటుంది. కాబట్టి అదే మీకు న్యూస్ అవుతుంటుంది. ఇప్పుడు మా అంజన్ కుమార్ యాదవ్ లేచి అడిగిండు, మాకు యాదవ్లకు మన మినిస్ట్రీ అని అడిగిండు. ఏది పిఎస్సి కమిటీలో. ఇది ఎవరైనా కేసీఆర్ ముందు అడుగుతాడు? ఎవడన్నాడా? పోనీ బీజేపీ మోడీ ముందు అడుగుమని చెప్పి ఎవరన్నా అడుగుతారేమో. అటు చాక్లెట్ ఇస్తే చాక్లెట్ తినాలి, పిప్పర్మెంట్ ఇస్తే పిప్పర్మెంట్ తినాలి. ఈడు అట్లా కాదు కదా, నాకు ఈ కోరిక ఉంది, నాకు ఇది ఇవ్వండి అని అడిగే స్వతంత్రం కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇది తప్పు కాదు కదా. చివరిగా ప్రెస్ మీట్ ముగిస్తున్నా. కేటీఆర్ గారు మీరు నీట్గా మాట్లాడండి. సీఎం రేవంత్ రెడ్డి గారు నీట్గా మాట్లాడతారు. మీరు రా గీ అంటే మట్టుకైతే ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని తిడతారు. మీరు కంట్రోల్ కండి, మమ్మల్ని కంట్రోల్ మీరే చేసుకోండి. మీరు కంట్రోల్ తప్పకుండా, మేము కంట్రోల్ తప్పకుండా మీరే చేసుకోండి. అరే ఏమన్నాడు కేటీఆర్? ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తానన్నాడు, ఇచ్చిండా? ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తానన్నాడు, ఇచ్చిండా? దళితుని